నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం మీద నిలబెట్టడానికి తీసుకొస్తున్నటువంటి విధాన నిర్ణయాలే ఇలా 14 రకాల పంటలకు నామమాత్రం ధరలు నిర్ణయించి చేతులు దులుపుకున్నటువంటి స్థితి మనం కనిపిస్తుంది. వరికి 72, అట్లాగే మొక్కజొన్నకు 10 రూపాయలు, రకరకాల ఈ తక్కువ ఛార్జీలు ఇలా ధరలు పెంచి ఇలా అదే రైతులు పండించేటువంటి పంటకు పెట్టుబడి ఖర్చులు ఏవైతే ఉన్నాయో, కాంప్లెక్స్ ధరలు ఏవైతే ఉన్నాయో అవి విపరీతంగా పెంచడం జరిగింది. ఒక బస్తెనక 3 నుంచి 400, 500 రూపాయలు ఇలా ఎరువుల ధరలు పెంచి రైతు మెడ మీద కత్తిని వేలాడదీసేలాగా ఇలా ఈ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. అందుకనే ఇలా ఈ రకంగా 14 రకాల పంటలకు ఏదైతే నామమాత్రం పెంచినటువంటి మద్దతు ధరలు ఏవైతే ఉన్నాయో ఈ ధరల్ని పునఃసమీక్షించి తిరిగి రైతులకు గిట్టుబాటు వచ్చే విధంగా స్వామినాథన్ సూచించినటువంటి వేళల్లో C2+50% ధరలు కలిపి ఇలా ప్రభుత్వం మళ్ళీ ఇలా రైతుల పంటలకు ధరలు ఇవ్వాలని చెప్పేసి ఇలా SKM తరఫున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఇట్లాంటి నిరసన కార్యక్రమాలు, మళ్ళీ ముఖ్యంగా వాళ్ళు తీసుకొచ్చినామంటే పత్రాలు ఏవైతే ఉన్నాయో ధరలు పెంచుతున్నటువంటి పత్రాలని దగ్గం చేసి ఇలా రైతులు నిరసన తెలియజేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి ఇలా రైతుకు గిట్టుబాటు ధరలు సామాన్యత సూచించినటువంటి ధరలు పెంచాల్సిందిగా ఇలా SKM తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.